అనుక్షణం ప్రజల పక్షం మినెంట్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైలు కింద పడి 2 యువకులు దుర్మరణం. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. రేపు రేషన్ డీలర్ల జిల్లా సర్వసభ్య సమావేశం జయప్రదం చేయాలని అసోసియేషన్ నాయకుల పిలుపు. రెవెన్యూ గ్రామ సభలో పాల్గొన్న తహసీల్దార్ ధనుంజయులు. రైతుల రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలను వినియోగించుకోండి. సుల్తాన్ మైదానం మిషన్ కాంపౌండ్లలో ప్రభుత్వ నిబంధనల మేరకు టపాసుల దుకాణం ఏర్పాటు చేసుకోవాలని సూచించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ నిబంధనల మేరకే వ్యాపారాలు నిర్వహించుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ సూచించారు. బుధవారం టిప్పు సుల్తాన్ మైదానంను వారు పరిశీలించారు. బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడున్న అనుకూలతలను అధ్యయనం చేశారు. ఇదే తరహాలో పుంగనూరు రోడ్డు మిషన్ కాంపౌండ్ మైదానంలో టపాసుల విక్రయాలకు అనుకూలంగా ఉందని వ్యాపారులు చెప్పడంతో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మైదానాలను పరిశీలించిన వారిలో మదనపల్లి తహసీల్దార్ కాజాబీ, అగ్నిమాపక అధికారి శంకరప్ప, సిఐలు రామచంద్ర, చాంద్ బాషా, కళా వెంకటరమణ తదితరులు ఉన్నారు. అన్నీ కూడా అన్ని కరెక్ట్గా పెట్టుకొని నామ్స్ ప్రకారం పెట్టేలాగా, అలానే ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ ఇన్సులేటెడ్ వైర్సే వాడాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేఫ్టీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ అని పెట్టుకుంటూ ఇవన్నీ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అలానే ప్రజల నుండి కోరుతుంది ఏంటంటే వాళ్ళు షాప్కి ఎప్పుడైనా ఈ క్రాకర్స్ కొనడానికి వచ్చినప్పుడు తగిన సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని పాటించాలి. ఎటువంటి ల్యాబ్సెస్ అక్కడ ఉండకూడదు. మన డిపార్ట్మెంట్ సైడ్ నుండి పోలీస్ వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఉంటారు అక్కడ. సో ఎక్కడైనా ఏమైనా ఇన్ఫ్లేమబుల్ కానీ ఈ మ్యాచ్ స్టిక్స్ కానీ ఇలాంటివి ఏవి క్యారీ చేయకండి. అండ్ పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం పిల్లల్ని అటు ఇటు పోయి ఏదంటే అది ఆపరేట్ చేయకుండా జాగ్రత్తగా మీ సూపర్విజన్లో పెట్టుకోండి అని కోరుతున్నాను. సో అలానే అందరు కూడా మంచిగా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ. 36 వచ్చాయి స్టాక్. అది మనకు లైసెన్స్ హోల్డర్స్ ఎంత అడుగుతారో దాన్ని బట్టి ఇస్తాం. స్టాక్ ఎక్స్ట్రా ఉంటే దానిపైన మేము సీజ్ చేసేస్తాం. ఆ షాప్ని పెట్టనివ్వము. అలానే లైసెన్స్ లేకుండా కూడా ఏ షాపు ఉండదు. అట్లే ఇన్షూర్ చేస్తాము. ప్రతి షాప్ హోల్డర్కి కూడా బయట మనం ఇచ్చిన లైసెన్స్ని డిస్ప్లే చేయమని ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనము వాళ్ళ షాప్ని పెట్టేటప్పుడు కూడా 2-3 సార్లు ఇన్స్పెక్ట్ చేసి కరెక్ట్ డైమెన్షన్స్ ప్రాపర్ నామ్స్తో పెడుతున్నారో లేదో కూడా వెరిఫై చేస్తాం. థ్యాంక్ యూ. బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ మీటింగ్ అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 7వి అనంతరం మైనార్టీ మినిస్టర్ ఫరూక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో మదనపల్లి శాసనసభ్యులు ప్రసంగించారు. తెలుగుదేశం పాలనలో మైనార్టీ సెల్, మైనార్టీల కోసం చేపట్టాల్సిన సంక్షేమ పథకాలు, మదనపల్లి నియోజకవర్గంలో షాదీఖానా, మసీదుల అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు చేయవలసిందిగా అభ్యర్థించారు. పీలేరు పట్టణంలోని రాజీనగర్ కాలనీ వద్ద 2 యువకులు తిరుపతి నుండి గుంతకల్లుకు వెళ్లే ప్యాసింజర్ రైలు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో కదిరి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన 2 యువకులు పీలేరు పట్టణం చెందిన కిరణ్, యాసిన్ గా గుర్తింపు. రైల్వే పోలీసుల దర్యాప్తులో యువకుల మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రేషన్ డీలర్ల అసోసియేషన్ అన్నమయ్య జిల్లా సర్వసభ సమావేశం గురువారం మదనపల్లి పట్టణం సిఎస్ఐ ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. బుధవారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో ముఖ్యంగా రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డివి లీలా మాధవరావు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ డి జయచందర్ రెడ్డి, స్టేట్ సివిల్ సప్లయర్స్ డైరెక్టర్ ఎస్ఎం ఫర్వీన్ తాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మదనపల్లి పట్టణ అధ్యక్షులు ఇమాం కాసిం, రూరల్ అధ్యక్షులు కృష్ణమూర్తి, మండల ఉపాధ్యక్షులు ముంతాజ్, సలహాదారులు కె కళాధర్, జె మురళి, మహేశ్వర్, వై అంజనప్ప, ఈసీ మెంబర్లు డి కవిత, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇంతకుముందు మన రాష్ట్రంలో డీలర్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, డీలర్లకు సమస్యలు ఏ విధంగా ఏర్పడినాయి, కొన్ని స్వాతంత్రం రాకమునుపు నుండి ఈ డీలర్ వ్యవస్థ అనేది ఏర్పడింది.
ఒక ప్రత్యేకమైన గుర్తింపు రేషన్ డీలర్లు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండడం జరిగింది. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసి ఇంటర్వ్యూ ద్వారా అందరికీ కూడా ఇంటర్వ్యూ చేసి కలెక్టర్ ద్వారా ఆథరైజ్ చేసి ఒక పర్మనెంట్గా డీలర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది రామారావుపేటలో. అదేవిధంగా కొనసాగుతూ ఈరోజు మన ముందు కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ రేషన్ డీలర్ల వ్యవస్థలోనే ఒక వ్యవస్థ అనేది ఎండి వ్యవస్థను ప్రవేశపెట్టి రేషన్ డీలర్లు ఒక స్టాక్ పాయింట్ల వరకే పరిమితం చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ 5 ఏళ్ల వరకు 5 సంవత్సరాల్లో మాకు ఎలాంటి సమస్యను రేషన్ డీలర్లు పరిష్కారం చేయలేదు. కానీ ఈరోజు రేషన్ డీలర్ల వ్యవస్థ అనేది దుర్భరమైన పరిస్థితికి దిగజారిపోయింది. ముందు గ్రామాల్లో రేషన్ డీలర్లు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం. ఎవరైనా అధికారి వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఎవరు రేషన్ డీలర్లు వాళ్ళతో మాట్లాడదామని ఇంటికి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఎవరైనా భోజన వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నా కూడా ఆ రేషన్ డీలర్లకు చెప్పి ఏమైనా ఏ పార్టీ వాళ్ళు కూడా అధికారులు కూడా వారి ద్వారా భోజనం ఏర్పరిచి వారి ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో రేషన్ డీలర్ వ్యవస్థకే గౌరవం లేకుండా పోయింది ఎండి వ్యవస్థ ద్వారా. మేము రేపు 24వ తేదీ మాకు రేపు మదనపల్లిలో సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశం 10/24 తేదీ మదనపల్లి స్థానిక మిషన్ కాంపౌండ్ నందు సిఎస్ఐ కమ్యూనిటీ హాల్ నందు రాష్ట్ర రేషన్ డీలర్ సమావేశం అన్నమయ్య జిల్లా కమ్యూనిటీ. దీనికి ముఖ్య అతిథిగా మన మదనపల్లి గౌరవ శాసనసభ్యులు గారు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డి లీలా మాధవరావు గారు, తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ పరిమిత్ రాజ్ గారు చేస్తున్నారు. డీలర్లందరూ చేసి తమ సమస్యల గురించి మాట్లాడి తమ వివరాలను తెలియజేస్తూ ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు. నిమ్మనపల్లి మండల కేంద్రంలో బుధవారం తవలం రాములవారి ఆలయ ఆవరణంలో రీసర్వే చేసిన భూములపై భూ సమస్య పరిష్కరించే కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రిజర్వే నిర్వహించిన భూములపై గ్రామ సభలు నిర్వహించి వాటి ద్వారా జాయింట్ భూములు మార్పు, ఎవరెవరు భూములు తీసుకోవచ్చని, జాయింట్ పట్టాదారు పుస్తకాలు పొందవచ్చునని, అందులో విస్తీర్ణం సరిచేయడం, సర్వే నెంబర్లు సరిచేసి మార్పులు తేవడం, రైతు పేర్లను కొత్తగా నమోదు చేసుకోవచ్చునని తహసీల్దార్ ధనుంజయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వే డిప్యూటీ తహసీల్దార్ సిరాజుద్దీన్, ఆర్ఐ అనంతలక్ష్మి, మండల సర్వేయర్ గోపీనాథ్, స్థానిక సర్పంచ్ రెడ్డప్ప, మాజీ ఎంపీపీ మోసా రామకృష్ణ, మండల పార్టీ ఉపాధ్యక్షులు రాజన్న, వీఆర్ఓలు మంజునాథ్, నాగేశ్వర్, శ్రీనివాసులు, చరణ్, తులసి, విలేజ్ సర్వేలు మహేష్, మంజు, సుబ్రహ్మణ్యం, అంజలి, ఇంతియాజ్, నాగరాజు, తవలం రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు జాయింట్ ఉంది కాబట్టి ఎవరికి కూడా వాళ్ళ భూములకు సంబంధించి తీసుకున్నప్పుడు మన 1Bలో వెబ్లాండ్లో రావు, పెండింగ్ ఉంటాయి. జాయింట్ ఉన్నవి వాటిలో ఇప్పుడు మీరు స్ప్లిట్ చేసుకొని విడివిడిగా చేసుకోవాలంటే ఇందులో మంచి ప్రొవిజన్ ఉంది. రీసర్వే జరిగినప్పుడు ఉంది. ఇప్పుడు పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోయిన రైతులందరికీ పార్టీలకు అతీతంగా న్యాయం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి విన్నవించారు. 1956 జాతీయ రహదారుల చట్టం 3G4 గేజెట్ నోటిఫికేషన్ ప్రకారం కుక్కలపల్లి నుండి మల్లవరం వరకు 140 జాతీయ రహదారిలో చెక్ డ్యాంలు, కాలువల నిర్మాణం కోసం అవసరమగు భూ సేకరణ విషయమై రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పలుదపాలు కోరిన మేరకు చిత్తూరు జేసీ మంగళవారం చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూ సేకరణలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి భూ వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన రైతులకు సరియైన న్యాయం జరగకపోవడంతో పలువురు పరిహారాన్ని తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇండ్ల కోల్పోయిన వారికి ఇంటి స్థలాలు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనపాకం వద్ద ఫ్లైఓవర్ సమీపంలో 80 మంది రైతులకు 3 సెంట్ల ఇంటి స్థలాలను మంజూరు చేయవలసి ఉన్నా వారికి న్యాయం జరగలేదని తెలిపారు. రైతుల సమస్యలను ఉదారంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని, రంగంపేట సమీపంలోని ఫ్లైఓవర్ను, అదేవిధంగా పనపాకం సమీపంలోని ఫ్లైఓవర్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవలసిందిగా ఎమ్మెల్యే నాని కోరారు. జాతీయ రహదారికి ఇరువైపులా రైతులకు ఎక్కువ భూములు లేకపోవడంతో వారికి
పాత రిజిస్ట్రేషన్ ధరలను అనుసరించి కాక ప్రస్తుత ధరలను అనుసరించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే నాని జేసీకి తెలిపారు. చిన్న సన్నకారు రైతులు జాతీయ రహదారి విస్తరణ పనుల వలన భూములు, ఇండ్లు కోల్పోయారని, వారికి సక్రమంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సమస్యను జేసీ దృష్టికి తీసుకుని వెళ్లారు. మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు డెవాప్స్ ఏఐపై స్టూడెంట్స్ విజనరీ కమ్యూనిటీ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి జగదీష్ కుమార్, సీనియర్ మేనేజర్ డెవాప్స్ టీసీఎస్ హైదరాబాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డెవాప్స్ మరియు ఏఐతో దాని ఏకీకరణపై తన విస్తృతమైన పరిశ్రమ పరిజ్ఞానాన్ని పంచుకున్నారు. నేటి వేగవంతమైన సాంకేతికతతో నడిచే ప్రపంచంలో కంపెనీలు సాఫ్ట్వేర్ మరియు సేవలను వేగంగా, మరింత సమర్థవంతంగా మరియు తక్కువ లోపాలతో అందించడానికి నిరంతరం ఒత్తిడికి గురవుతున్నాయి. డెవలప్మెంట్ మరియు ఆపరేషన్స్ కు ఉద్దేశించి డెవాప్స్ విధానం ఈ డిమాండ్లను తీర్చడానికి ఒక క్లిష్టమైన పరిష్కారంగా ఉద్భవించింది అని అన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ను ఐటీ కార్యకలాపాలతో కలపడం, వేగంగా మరియు మరింత విశ్వసనీయమైన ఉత్పత్తి డెలివరీని ఈ డెవాప్స్ అనుమతిస్తుంది అని అన్నారు. అనేక కంపెనీలు టెక్ దిగ్గజాల నుండి చిన్న స్టార్టప్ల వరకు పోటీ తత్వాన్ని పొందేందుకు డెవాప్స్ ను స్వీకరించాయి అని అమెజాన్, నెట్ఫ్లిక్స్ మరియు ఫేస్బుక్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాఫ్ట్వేర్ డెలివరీ పైప్లైన్లను డెవాప్స్ ప్రాక్టీస్ల చుట్టూ నిర్మించాయి అని, వాటిని రోజుకు అనేక సార్లు అప్డేట్లను విడుదల చేయడానికి, కస్టమర్ ఫీడ్బ్యాక్ కు అనుగుణంగా మరియు స్కేల్ ఆపరేషన్లను త్వరితగతిన చేయడానికి అనుమతిస్తాయి అని అన్నారు. విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ నాథన్, విభాగాధిపతి డాక్టర్ చొక్కానాథన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ పవన్ కిరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.